జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ముసాయిదాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్లతో వివిధ పార్టీల నేతలు సమావేశమయ్యారు. మరోవైపు డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జీహెచ్ఎంసీలో డివిజన్ల పెంపును సవాలు చేస్తూ వినయ్ కుమార్ అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఈ పిటిషన్పై విచారణ చేపట్టారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ తెలిపారు. డివిజన్ల పెంపు పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని కోరిన పిటిషనర్ తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రామ్నగర్ డివిజన్పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ అన్నారు. పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరపాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. డివిజన్ల పునర్విభజనలో తమ అభిప్రాయాలు తీసుకోవాలంటూ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వి కర్ణన్తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతిపత్రం ఇచ్చామన్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికపూడి గాంధీ ఏ ప్రాతిపదికన చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అభ్యంతరాలు తెలుసుకోకపోవటం ఆవేదనగా ఉందన్నారు. ఈ నెల 17లోపు లిఖితపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేస్తామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ముఖ్యమంత్రి కూడా వార్డుల విభజన సమస్యలను తెలియజేస్తామన్నారు. ఎలాంటి సమాచారం లేకుండా దానికి డెడ్ లైన్ పెట్టి మళ్ళీ రేపు జనరల్ బాడీ మీటింగ్లో దీని అప్రూవల్ తీసుకునేటువంటి కార్యక్రమం ఏదో పెట్టినో మాకున్నటువంటి ఆబ్జెక్షన్స్ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ యొక్క రిప్రజెంటేషన్స్ని తీసుకొని వాళ్లకు ఉన్నటువంటి ఆవేదనని ఒక లిఖితపూర్వకంగా మేయర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. జీహెచ్ఎంసీ వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. వార్డుల విభజనను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజలతో మాట్లాడకుండా ఇష్టానుసారంగా వార్డులను ఏర్పాటు చేశారని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆఫీసులో కూర్చుని 300 డివిజన్లు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎందుకంత తొందరపాటని ప్రశ్నించారు. ఈ వార్డుల విభజనపై కౌన్సిల్ సమావేశంలో మాట్లాడతామని స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా వెళ్లకపోతే జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై కోర్టుకెళ్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఇప్పుడే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ డివిజన్ 150 డివిజన్లకే ప్రాపర్గా అధికారులు లేరు. కొన్ని దగ్గర ఏఈలు లేరు, కొన్ని దగ్గర ఈఈలు లేరు. జిహెచ్ఎంసీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా సరైనటువంటి మ్యాన్ పవర్ లేదు. ఇక్కడనే మ్యాన్ పవర్ లేకపోతే ఆ 150 డివిజన్లను తీసుకొచ్చి మీరు ఏ పద్ధతిలో కలుపుతున్నారు? రెండోది సైంటిఫిక్గా కూడా లేదు. ఒక దగ్గర 20,000 ఉంటే ఒక దగ్గర 60,000. ఎప్పుడైనా కానీ వేరియేషన్ అనేది 5% ఉండాలి. ఈ 5% వేరియేషన్ లేకుండా ఇష్టానుసారం చేసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. బీజేపీ నేతలు కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి వినతిపత్రం అందించారు. పటాన్చెరు నియోజకవర్గంలో 13 డివిజన్స్ ఏర్పాటు చేయాలని కోరారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. పటాన్చెరులోనే జోనల్ ఆఫీస్ పెట్టాలని డిమాండ్ చేశారు. సుల్తాన్పూర్ డివిజన్ స్థానంలో కిష్టారెడ్డిపేటను డివిజన్గా మార్చాలన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ కార్పొరేటర్లతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై కార్పొరేటర్లతో చర్చించారు. కౌన్సిల్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. ఈ మధ్యే శివారులోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసిన సర్కార్ వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచింది. డివిజన్లకు హద్దులను ప్రకటిస్తూ కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో జీహెచ్ఎంసీలో పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు పోటెత్తుతున్నాయి. ఇప్పటివరకు 1328 మంది అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ నెల 17 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 25,000 ఓటర్లకు మించకుండా వార్డులను ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వార్డుల పేర్లను మార్చాలని ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. కార్పొరేటర్ల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్.